కొనుగోళ్ల మాయలో మరోసారి పత్తి రైతన్న చిత్తవుతున్నాడు. వ్యవసాయ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారాల వ్యూహాత్మక వైఖరితో అన్నదాతకు అప్పులే మిగిలే పరిస్థితి నెలకొంది. కోటి ఆశలతో మార్కెట్కు వచ్చిన అన్నదాతకు ఈ ఏడు నిరాశే మిగులుతోంది. వ్యవసాయ మార్కెట్లో ఊహించినట్లుగానే మళ్లీ వ్యాపారులదే పైచేయి. ఎన్నో కష్టనష్టాలు కోర్చి మార్కెట్కు తరలిస్తే కొనుగోలుదారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవలసిన పరిస్థితి. దగాపడిన పత్తి రైతుకు నిదర్శనంగా నిలిచింది ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఆనవాయితీ ప్రకారం అటవీశాఖ మంత్రి జోగు రామన్న, కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ సమక్షంలో పత్తి వేలంపాట ప్రారంభమైంది. జట్టుకట్టిన వ్యాపారులంతా క్వింటాలకు 4,010 రూపాయలు చెల్లిస్తామంటూ వేలం ప్రారంభించారు. 10-25 ధర పెంచుతూ చివరికి 12% తేమ మించకుండా ఉంటే క్వింటాలకు 4,800 కంటే ఎక్కువ చెల్లించలేమంటూ భీష్మించారు. ఇప్పుడు మద్దతు ధర 4,160 ఏమో ప్రభుత్వానికి ఉన్నది. ఇవాళ ప్రైవేట్ వాళ్ళు పోటీ మార్కెట్లో కొంచెం 4,800 ఖరీదు చేస్తున్నారు. కానీ స్టెప్పల పేరు మీద, మైచర్ పేరు మీద మళ్ళీ మోసం తిరిగి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కుంటాలకు 4,300 మాత్రమే పడతా ఉన్నాయి ఈ పోటీలో కూడా. మాకు ఎట్లా వెళ్ళాలా పొట్ట, మేము కొట్టే మందులు కూడా పిరేం ఉన్నాయి. ట్రెజర్ కూడా 1,200కు ఒక టిల్లు ఇస్తున్నాడు. ఈ డిఏపి 930తో ఇచ్చిండు. 930తో ఇస్తే ఇప్పుడు 1000 చొప్పున అయిపోతున్నది. పత్తి అంతా దానికే పోతున్నది. చెడు మేమేం బతకాలా? తేమ పేరట సరు తేమ అని శాతంతో సరు కట్ చేసి 35,000, 3,500, 3,800, 4,000 కాడికే గిట్టుబాటు ఇస్తున్నారు. ఇలా ఓపెన్ మార్కెట్లో 5,000 రేటు తీసిన చెప్పి కూడా 3,500 రైతుకు పట్టీలు చేసి ఇచ్చి చేసి ఘోరమైంది. రైతు అన్యాయంగా గురవుతున్నాడు. ఈ నెల రోజులన్నా తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేస్తే ఉపయోగకరంగా ఉండేది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఆ రకంగా కుమ్ముక్కైపోయి ఆ రకంగా ధరలు పెంచడం లేదు. మార్కెట్కు భారీగా వచ్చిన పత్తిని వెనక్కి తీసుకువెళ్లే వీలు లేకపోవడం వల్ల వ్యాపారులు నిర్ణయించిన ధరే చెల్లుబాటయింది. క్వింటాలకు కనీసం 5,500 చొప్పునైనా చెల్లించాలని రైతులు డిమాండ్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రానున్న రోజుల్లో పత్తి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి జోగు రామన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 12% మైచర్ తర్వాతనే మళ్ళా ఎక్కువ ఉంటే మరి పాయింట్ వైజ్ అయితే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా 12% తేమ దాటితేనే మరి దాన్ని కౌంట్లో తీసుకొని మరి కౌంట్ అయితే పాయింట్ వైజ్ కూడా కట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి రేపు రాబోయే రోజుల్లో మంచి ధరలు రావడానికి ప్రభుత్వం తరఫున మా తరఫున మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పడం మనం చేస్తాం. ఆరుగాలం శ్రమించి పంట పండించిన పత్తికి 7,200 రూపాయల మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే ఆదుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, తెదేపా, భాజపా, సిపిఐ, సిపిఎం నేతలు ఖమ్మం పత్తి మార్కెట్ను సందర్శించారు. సరైన గిట్టుబాటు ధరతో మార్కెట్ మాయాజాలానికి అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రేటు సగానికి సగం పడిపోయింది 5 సంవత్సరాల తర్వాత. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి బహుశా ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా లేదు. ఈ జిల్లాలో ఇప్పటికే పత్తి రైతులు నకిలీ విత్తనాలతో ఇబ్బంది పడిపోయి చాలా ప్రమాదంలోకి నెట్టివేయబడ్డారు. అరకొరగా వచ్చినటువంటి పత్తికైనా కనీస మద్దతు ధర ఇప్పిద్దామనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో జరిగే కొనుగోళ్లలోనైనా దళారుల దందాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.